హాయ్ అండి. నమస్తే. నేను మీ సీత. వెల్కమ్ బ్యాక్ టు మన వంటగది. ఈరోజు మనం తేలికగా కమ్మటి రుచికరమైన చుక్కకూర పప్పుని ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టీ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఏ గ్లాస్తో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కందిపప్పు క్వాలిటీని బట్టి వాటర్ పడతాయండి. మోస్ట్లీ 2 లేదా 3 గ్లాసులు నీళ్లు పడతాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 3 లేదా 4 విజిల్స్ రానివ్వాలండి. వాటర్ క్వాంటిటీ ఎలా అయితే మారుతుందో అలాగే నెంబర్ ఆఫ్ విజిల్స్ కూడా పెరుగుతాయి. నీళ్లు ఎక్కువ పోసుకుంటే ఇంకో 2 విజిల్స్ ఎక్స్ట్రా ఎక్కువ రానిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని ఒక గరిటెడు నూనె వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 మెంతి గింజలు వేసుకొని వేపుకోవాలి. ఇవి బాగా వేగి చిటపటమన్నాక దంచుకున్న 6-7 వెల్లుల్లి రెబ్బలను వేసి రంగు మారేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడినంత పచ్చిమిర్చి తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఇందులో మనం ఎండు కారం లాంటివి ఏమీ వేసుకోమండి. కాబట్టి మీ కారానికి తగ్గట్టుగా మిరపకాయల్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ 7-8 మిరపకాయల్ని తీసుకున్నాను. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి కాస్త మిరపకాయలు ఎక్కువ పడతాయి. వీటిని కూడా కాస్త వేయించుకోండి. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. పప్పులోకి ఇంగువ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇది కూడా బాగా వేయించుకొని ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న ఒక పెద్ద కట్ట చుక్కకూరని ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇది మగ్గేలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని తీసుకొని ఇలా కవ్వంతో కానీ లేదా పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదుపుకోండి. ఈ పప్పు పలుకులుగా కన్నా మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. కాబట్టి మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే పక్కన చుక్కకూర కూడా మగ్గుతుంది కదండి, అది కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకొని మెత్తగా గుజ్జులా అయ్యేదాకా మగ్గ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని అలాగే చిదిపి పక్కన పెట్టుకున్న పప్పుని కూడా వేసేసుకొని కలిసేదాకా కలుపుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికిస్తే ఎంతో రుచికరమైన కమ్మని చుక్కకూర పప్పు రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని పక్కన కారం కారంగా 2 ఊరిమిరపకాయలు నంచుకొని తింటూ ఉంటే ఆహా, అద్భుతంగా ఉంటుంది. ఇలా ఒకసారి చుక్కకూర పప్పుని మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన వంటగదిని సబ్స్క్రైబ్ చేసుకోండి.